హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. 2025 మే 7న భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ చర్య ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టబడింది. ఆ దాడిలో 26 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ సింధూర్ లో భారత వాయుసేన 23 నిమిషాల వ్యవధిలో 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో రఫేల్ యుద్ధ విమానాలు, CAALP మరియు AISM హోమర్ మిసైళ్లను ఉపయోగించాయి. లక్ష్యంగా తీసుకున్న ప్రాంతాల్లో బహావల్పూర్, మురిద్గే, సియాల్కోట్, ముజఫరాబాద్, కోట్లీ, బింబర్ ఉన్నాయి. పాకిస్తాన్ ఈ దాడులను యుద్ధచర్యగా పేర్కొంది మరియు భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేసినట్టు ప్రకటించింది. భారత ప్రభుత్వం ఈ దాడులు ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే జరిగాయని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి, అమెరికా, చైనా వంటి దేశాలు ఇరు దేశాలకు శాంతికి పిలుపునిచ్చాయి. ఆపరేషన్ సింధూర్ భారతదేశం యొక్క ఉగ్రవాదంపై కఠినమైన వైఖరిని ప్రతిబింబిస్తుంది. ఈ చర్యలు భవిష్యత్తులో ఇరు దేశాల సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతాయో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.